గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలంటారు. చిన్నప్పుడు మా నాన్నమ్మ ఊకంటుండే గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలి, గవర్నమెంట్ సొమ్ము తినాలంటే బాగా ఉండాలి అని అంటుండే. నిజంగానే మొన్న జూన్ 2వ తారీఖు ఇండ్లు వస్తాయని అన్నారు. ఎంత మందికి వచ్చినాయి ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. నిజంగా ఆశపడు వేస్ట్ అవుతుంది. అనవసరంగా నేను 300 రీఛార్జ్ బొక్క చేపించుకున్నా. ఎందుకు తెలుసా? ఫోన్లు బంద్ అయితే అసలే ఎయిర్టెల్ సిమ్ ఒకటే రోజు ఫ్రీ ఇస్తాడు. ఇక 2వ రోజు మళ్ళీ ఫ్రీ లేదేం లేదు. ఆయనతో ఎయిర్టెల్ సిమ్ మళ్ళీ 300 రీఛార్జ్ చేపించుకొని ఇక పెట్టిన ఏ ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేసిన పిచ్చిదాని లెక్క. ఒక్కరు కూడా ఫోన్ చేయలే ఇంట్లో వచ్చినాయని చెప్పి. ఎన్ని ఆశలు పడ్డామో, ఆశలన్నీ పోయి రాత్రంతా నిద్ర ఓడవట్లే. ఫుల్ టెన్షన్. అదే వస్తుంది అనుకుంటే గిట్ల అయిపోయాయని చెప్పి. గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలంటారు. చిన్నప్పుడు మా నాన్నమ్మ ఊకంటుండే గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలి, గవర్నమెంట్ సొమ్ము తినాలంటే బాగా ఉండాలి అని అంటుండే. నిజంగానే మొన్న జూన్ 2వ తారీఖు ఇండ్లు వస్తాయని అన్నారు. ఎంత మందికి వచ్చినాయి ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. నిజంగా ఆశపడు వేస్ట్ అవుతుంది. అనవసరంగా నేను 300 రీఛార్జ్ బొక్క చేపించుకున్నా. ఎందుకు తెలుసా? ఫోన్లు బంద్ అయితే అసలే ఎయిర్టెల్ సిమ్ ఒకటే రోజు ఫ్రీ ఇస్తాడు. ఇక 2వ రోజు మళ్ళీ ఫ్రీ లేదేం లేదు. ఆయనతో ఎయిర్టెల్ సిమ్ మళ్ళీ 300 రీఛార్జ్ చేపించుకొని ఇక పెట్టిన ఏ ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేసిన పిచ్చిదాని లెక్క. ఒక్కరు కూడా ఫోన్ చేయలే ఇంట్లో వచ్చినాయని చెప్పి.